హలో! నేను మా చిన్నారి చేతుతో మియాను. ఆ రోజు మా చేతుకు చాలా జలుబు చేసింది. నేను బాబుకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు గానీ, అదే రన్నింగ్ నోస్ ఉన్నప్పుడు గానీ, నేను కొంచెం నెబులైజర్ ఇస్తాను బాబుకి. ఎందుకంటే నోస్ బ్లాక్ అయ్యి ఉంటుంది కదా! వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఆ స్టీమ్ వల్ల. దానివల్ల నేను నెబులైజర్ ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ మనం నెబులైజర్‌లో మెడిసిన్ వేయకున్నా కూడా జస్ట్ వాటర్ గానీ, సెలైన్ గానీ, నార్మల్ సెలైన్ గానీ వేసి నెబులైజర్ ఇవ్వడం వల్ల పిల్లలకి వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. నోస్ బ్లాకింగ్ వాళ్ళకి తగ్గుతుంది. వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు. ఇక్కడ నేను ఫస్ట్ బాబుకి నెబులైజేషన్ ఇచ్చేటప్పుడు కొంచెము ఫోర్స్‌ఫుల్‌గా పెట్టేదాన్ని. పిల్లలు ఏడుస్తారు కదా! నెబులైజర్ పెట్టుకునేదానికి నేను కొంచెం ఫోర్స్ చేసి పెట్టేదాన్ని. కానీ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, పిల్లల్ని ఎప్పుడూ ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకి కొంచెం టైం తీసుకొనైనా పర్లేదు. వాళ్ళకి మనము నోస్‌కి పెట్టుకొని వాళ్ళకు చూపించి వాళ్ళకి ఎలా పెట్టుకోవడము నేర్పించడం వల్ల మనకి కొంచెం బర్డెన్ తగ్గుతుంది. వాళ్ళు స్ట్రెస్‌గా ఫీల్ అవ్వకుండా వాళ్ళే కొంచెం ఆడుకుంటూ అట్లా ఇలా వాళ్ళే ఫ్రీగా అదేదో ఆడే వస్తువులాగా వాళ్ళే నోస్‌కి పెట్టుకుంటా అలా చేస్తారు. మనము పిల్లల్ని ఫోర్స్ చేయడం కన్నా ఇలా చేయడం బెటరు. మీరు కూడా ట్రై చేయండి. ఇది నేను నా పేరెంటింగ్‌లో నేర్చుకున్న ఒక చిన్న టిప్. మేబీ ఇది మీకు కూడా యూజ్ అవ్వచ్చు. పిల్లల్ని ఫోర్స్ చేయడం కన్నా వాళ్ళకి మనం ఫ్రెండ్లీగా ఇలా టైం ఇచ్చి చెప్పడం బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మా చిన్నారి చేతులతో మీ అను